మొన్న హరీష్ రావు ఇవాళ కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ లో బీఆర్ఎస్ నేతల విచారణ కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ పిఎస్ లో కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో గంట నుంచి ఆయన విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు. హరీష్ రావు తరహాలోనే సుదీర్ఘంగా కేటీఆర్ విచారణ కూడా కొనసాగే అవకాశం ఉంది. కేటీఆర్ ని జాయింట్ సిపి విజయ్ కుమార్, ఏసీపీ వెంకటగిరి విచారిస్తున్నారు. కేటీఆర్ కి మద్దతుగా పిఎస్ దగ్గరికి పార్టీ ముఖ్య నేతలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ప్రభుత్వం కావాలనే వేధిస్తోంది అని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. నిన్న కేటీఆర్ కి సిట్ సభ్యులు నోటీసులు ఇచ్చారు. సిఆర్పిసి 160 కింద అధికారులు నోటీసులు సర్వ్ చేశారు. కేటీఆర్ ని ముగ్గురు అధికారుల బృందం విచారిస్తోంది. వాళ్ళ సాయంత్రం వరకు కూడా సుదీర్ఘంగా విచారణ కొనసాగే అవకాశం ఉంది. కొన్ని అంశాలపై ప్రధానంగా సిట్ ఫోకస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అదేంటో చూద్దాం. 2023లో బీఆర్ఎస్ కి భారీగా విరాళాలు ఎలా వచ్చాయి, ఆ ఎలక్ట్రల్ బాండ్స్ మతలబేంటి, వాటి గురించి మీకేం తెలుసు, అలాగే ఎన్నికలకు ముందు 8,000 ఫోన్లు ఎందుకు ట్యాప్ చేశారు, అప్పట్లో రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేశారా లేదా, ప్రైవేట్ ఛానల్ ఎండీ అకౌంట్ నుంచి బీఆర్ఎస్ అకౌంట్లోకి డబ్బులు ఎందుకు వచ్చాయి, రాజకీయంగా ఆర్థికంగా లబ్ధి కోసమే ఫోన్ ట్యాపింగ్ చేశారా అంటూ కేటీఆర్ని అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. ఇందుకోసం ముందుగానే ప్రశ్నల్ని సిద్ధం చేసింది. ఇవాళ సాయంత్రం వరకు కూడా కేటీఆర్ విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. సో సుదీర్ఘమైన విచారణే కేటీఆర్ కూడా ఎదుర్కోబోతున్నారు. కొన్ని అంశాలపై ప్రధానంగా అధికారులు ఫోకస్ చేస్తూ ఉన్నారు. ముగ్గురు అధికారుల బృందం కేటీఆర్ని ఏ అంశాల మీద ప్రధానంగా ప్రశ్నించే ఛాన్సెస్ ఉన్నాయి అని చూస్తే 2023లో బీఆర్ఎస్కి భారీగా విరాళాలు వచ్చాయి, అవి ఏ రకంగా వచ్చాయి అని, అలాగే ఆ ఎలక్ట్రల్ బాండ్స్ మతలబేంటి, వాటి గురించి కేటీఆర్కి ఏమేమి తెలుసు అన్నది కూడా కూపీ లాగబోతున్నారు. అలాగే ఎన్నికలకు ముందు 8,000 ఫోన్లను ఎందుకు ట్యాప్ చేశారని కూడా అధికారులు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. ఎందుకంటే ఇప్పుడు మెయిన్ టాపిక్కే అది కాబట్టి. అప్పట్లో రేవంత్ రెడ్డి ఫోన్ని ట్యాప్ చేశారా లేదా, అలాగే ప్రైవేట్ ఛానల్ ఎండీ అకౌంట్ నుంచి బీఆర్ఎస్ అకౌంట్లోకి డబ్బులు ఎందుకు వచ్చాయి, రాజకీయంగా ఆర్థికంగా లబ్ధి కోసమే ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారా, ఇలా వివిధ కోణాల్లో కేటీఆర్ని అధికారులు ప్రశ్నల వర్షంతో ఉక్కిరిబిక్కిరి చేసే ఛాన్స్ ఉంది. సిట్ అధికారులు కేటీఆర్ విచారణ కోసం ముందుగానే ఒక క్వశ్చనర్ని కూడా ప్రిపేర్ చేసుకుని పెట్టుకుని ఉన్నారు. ఆల్రెడీ హరీష్ రావు విచారణ కూడా పూర్తయింది. హరీష్ రావుతో మాట్లాడినప్పుడు, ఆయన్ని విచారించినప్పుడు అనేక అంశాలు సిట్ అధికారుల దృష్టికి వచ్చి ఉంటాయి. వాటిని ఖచ్చితంగా కేటీఆర్తో విచారణ సందర్భంగా క్రాస్ చెక్ చేసుకుని ఇంకా కొత్త అంశాలు ఏమైనా వెలుగులోకి వస్తాయా, కూపీలాగే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. మా ప్రతినిధి విజయ్ మనకి లైవ్ లో కనిపిస్తున్నారు లేటెస్ట్ అప్డేట్స్ తో. విజయ్, సో గంటకి పైగా విచారణ ఇప్పటికే కంప్లీట్ అయిపోయింది. గంట పాటు ఏమన్నా ఇన్ఫర్మేషన్ వస్తుందా, విచారణ ఎన్ని గంటలకు ఎగ్జాక్ట్ గా స్టార్ట్ అయ్యింది, ఏ రకంగా ముందుకెళ్తోంది అని? విజయ్, మాజీ మంత్రి కేటీఆర్కి సంబంధించిన విచారణ ప్రారంభమైంది. అయితే దీంట్లో ఇప్పటి వరకు కన్ఫ్రంటేషన్ అంటే మిగతా అక్యూజ్లతో ఎవరిని కూడా విచారించలేదు. కానీ విజయ్ ప్లీజ్ కంటిన్యూ. మాజీ మంత్రి కేటీఆర్ విచారణ ప్రారంభమైంది. ఇప్పటి వరకు చాలామందిని హరీష్ రావుతో పాటు మిగతా అందరినీ కూడా ఇండివిజువల్గా విచారించారు. కానీ కేటీఆర్ని మాత్రం గతంలో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసిన రాధాకిషన్ రావుని కలిపి విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం రాధాకిషన్ రావు ఇదే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేటీఆర్ ఏదైతే విచారణ ఎదుర్కొంటున్నారో ఆ విచారణ ఎదుర్కొంటున్నటువంటి ప్లేస్కి వచ్చారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. దాదాపు ఇప్పటి వరకు 11 గంటలకు ప్రారంభమైన విచారణ గంట సేపటి పాటు విచారణ కొనసాగుతుంది. కేటీఆర్ విచారణ ప్రారంభమైన కొద్దిసేపటికే టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుని సిట్ పోలీసులు విచారణకు పిలిచారు. ఇద్దరిని కలిపి విచారణ చేస్తున్నారు. ఇది ఈరోజు విచారణలో అత్యంత కీలకం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో హరీష్ రావు వచ్చే సందర్భంలో కావచ్చు, మిగతా ఎవరైతే చాలామంది విచారణకు అటెండ్ అయిన సమయంలో కేవలం ఇండివిజువల్గా విచారించారు. కానీ
ఇప్పుడు మాజీ మంత్రి కేటీఆర్ని టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసినటువంటి రాధాకిషన్ రావుతో కలిపి విచారణ చేస్తున్నారు. దీనికి అనేక కారణాలు చెప్తున్నారు. 2023 ఎన్నికల కంటే ముందు చాలా వరకు కూడా చాలా కేసులకు సంబంధించి కూడా కొంత డైరెక్షన్ అంతా కూడా కేటీఆర్ దగ్గర నుంచి వచ్చిందనేది కొంత సమాచారం ఉంది. దాంతోపాటుగా 2023 ఎన్నికలకు సంబంధించినటువంటి దాంట్లో భారీగా ఎలక్ట్రల్ బాండ్స్ కావచ్చు, అనేక మంది వ్యాపారవేత్తలు, బిజినెస్ మ్యాన్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ మొత్తంలో ఏవైతే విరాళాలు ఇచ్చారో అవన్నీ కూడా ఫోన్ కాల్స్ ఇంటర్సెప్ట్ చేశారు. అందరి కాల్స్ కూడా బిజినెస్ మెన్ కాల్స్ అంతా కూడా విన్నారు. వాళ్ళని అప్పుడున్నటువంటి హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుతో బెదిరింపులకు ఇంకా కొనసాగుతుంది. దాదాపు గంట నుంచి విచారణ కొనసాగుతుంది. రాధాకిషన్ రావు 11:30కి జూబ్లీహిల్స్ పిఎస్ లోపలికి వచ్చారు. ఇన్వెస్టిగేషన్ అధికారులు అటు విజయ్ కుమార్ కావచ్చు, కేఎస్ రావు కావచ్చు, వెంకటగిరి కావచ్చు, వీళ్ళంతా కూడా కేటీఆర్ వెంట వెళ్తున్నప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ తీసుకెళ్లారు. ఎందుకంటే ఆయన ప్రెస్ మీట్లో కూడా చెప్పారు, ట్యాపింగ్తో ప్రభుత్వంలో ఉన్నటువంటి మాకు ఎటువంటి సంబంధం లేదు, అది కేవలం పోలీస్ అధికారులకి సంబంధించిన ఇష్యూగా చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఏదైతే రాధాకిషన్ రావు పిలిచారో ఇదంతా కూడా చాలామందిని ఎన్నికలకు ముందు 2023 ఎన్నికల కంటే ముందు చాలామందిని కూడా హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్ చేసి డబ్బులు పట్టుకున్నారు. దీని వెనకాల ఫోన్ ట్యాపింగ్ ఉందనేది సిట్ అనుమానిస్తుంది. కాబట్టి సో దాన్ని క్లారిఫై చేయడం కోసం కొంత ప్రశ్నిస్తున్నారు. ఇక అత్యంత కీలకంగా మాజీ మంత్రి కేటీఆర్ పైన ఉన్నటువంటి అభియోగం, ఎవరైతే ఒక ప్రైవేట్ న్యూస్ ఛానల్ ఎండీ తయారు చేసినటువంటి ఒక వార్ రూమ్ ఉందో అది సిరిసిల్లతో పాటుగా జూబ్లీహిల్స్లో పెట్టారు. అక్కడ పెట్టిన ఎక్విప్మెంట్కి సంబంధించినటువంటి డబ్బంతా కూడా అఫీషియల్గా బీఆర్ఎస్ పార్టీ అకౌంట్ నుంచి వెళ్ళిందనేది చెప్తున్నారు. కాబట్టి ఈ రెండు రీజన్స్ కూడా క్రాస్ చెకింగ్ కోసం సెట్ కేటీఆర్ని విచారిస్తుంది. చాలా అంశాలు, దాదాపు ఒక 40 ప్రశ్నలతో కూడినటువంటి క్వశ్చనర్ని సెట్ రెడీ చేసుకుంది. ప్రస్తుతం గంట 15 నిమిషాలుగా మాత్రం విచారణ అయితే కొనసాగుతుంది. విచారణలో కీలకం రాధాకిషన్ రావు హయాంలో జరిగినటువంటి అనేక టాస్క్ ఫోర్స్ దాడుల్లో చాలా వరకు మునుగోడు ఎన్నికల సమయంలో డబ్బులు పట్టుకున్నారు. ఆ తర్వాత 2023 ఎన్నికలకు ముందు చాలా వరకు కూడా టాస్క్ ఫోర్స్ రైడ్ చేసి కొన్ని కోట్ల రూపాయలు పట్టుకుంది. అదంతా కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా జరిగిందనేది ఎలిగేషన్. కాబట్టి దానిపైన కూడా విచారణ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. రాధాకిషన్ రావుని విచారణకు పిలవడం కొంత కీలకంగా అయితే ఈరోజు చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ విజయ్.